ఇందులో 30 లక్షల నష్టం వచ్చిందట. కుటుంబమే ఆత్మహత్య చేసుకుంది. టోటల్ ఫ్యామిలీ. యాక్చువల్గా వాళ్ళు మొన్న ఆత్మహత్యాయత్నం చేసినా నిన్న వార్త వచ్చింది. వాళ్ళ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని. కానీ అందరు చచ్చిపోయారు. షేర్ల కోసం అధిక వడ్డీకి అప్పులు తెచ్చిండు. బయట అప్పులు తెచ్చి షేర్లలో పెట్టిండట. ఎంత పెద్ద మనిషి ఏమనాలేననిగా. అనుభవం లేకపోవడంతో భారీగా నష్టాలు వచ్చినాయి. పురుగుల మందు తాగిన కుటుంబం, భార్య, భర్త, కొడుకు, కుమార్తె మృతి. మంచిర్యాల జిల్లా తాండూరులో విషాద ఘటన. ఎంత ఘోరమైన విషయం ఇది. మనది కానప్పుడు, మనకు అనుభవం లేనప్పుడు, మనకి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా షేర్ మార్కెట్లో ఎవడైనా అప్పులు తెచ్చి షేర్ మార్కెట్లో పెడతారా? ఇవాళ ఆర్థికంగా కొన్ని వేలాది కుటుంబాలు ఈ షేర్ మార్కెట్ల వల్ల కుదేలైపోతున్నాయి. ఇది జూదం, ఇది అంతకుమించి ఏం లేదు, జూదమే. బెట్టింగ్ యాప్ల ద్వారా పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎంతోమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉన్నది. ఎంతోమంది ఆర్థికంగా నష్టపోయి దివాలా తీసిన సందర్భాలు ఉన్నాయి. సో వీటి మీద అవగాహన పెంచాలి ప్రభుత్వాలు. ప్రజలకు అవగాహన అసలు ఇట్లాంటి వాటి మీద, ఈ రుగ్మతల మీద, రుగ్మత అంటారో ఇంకేదని అంటారో, ఇట్లాంటి వాటి మీద ఎక్కువ అవగాహన ప్రజలకు కల్పించే ప్రయత్నం చేయాలి. కానీ ఎంతసేపు ప్రభుత్వాలకి రాజకీయం తప్ప ఇట్లాంటి వాటి ప్రజల యొక్క ఇప్పుడు దీనివల్ల ఎంత నష్టం సమాజానికి ఒకసారి ఆలోచించండి. షేర్ మార్కెట్లో నష్టాలు కుటుంబాన్ని బలిగొన్నాయి. ట్రేడింగ్లో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చనే ఉద్దేశంతో అప్పు తెచ్చి పెట్టుబడులు పెడితే అనుభవ రాహిత్యం కాటేసింది. 30 లక్షలు ఆవిరైపోయింది. నెలకు 5 నుంచి 10% వడ్డీకి తెచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేక, అప్పులవారి వేధింపులు భరించలేక నిండు కుటుంబం కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాశీపేట గ్రామంలో చోటు చేసుకుంది. తాండూరు పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య 60 సంవత్సరాలు, శ్రీదేవి దంపతులకు కుమారుడు శివప్రసాద్, మానసిక రుగ్మతలు ఎదుర్కొంటున్న కుమార్తె శ్రీ చైతన్య ఉన్నారు. మొండయ్య కిరాణా దుకాణం నిర్వహిస్తుండగా ఆయన కుమారుడు శివప్రసాద్ బెల్లంపల్లిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసేవారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులతో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలి అనే ఆశతో శివప్రసాద్ కాశీపేట, బెల్లంపల్లిలో తెలిసిన వారి వద్ద 10 లక్షలు అప్పులు చేసిండు. 100కి 5 నుంచి 10 వరకు వడ్డీ ఇస్తుండడంతో అతనికి అప్పులు ఇచ్చేందుకు పలువురు ముందుకొచ్చేవారు. మొదట్లో వచ్చే కొద్దిపాటి లాభంతో వడ్డీలు చెల్లించేవారు. నష్టాలు రావడంతో మరోమారు 20 లక్షల మేర అప్పు చేసిండు. షేర్ మార్కెట్పై అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టడంతో అవి కూడా ఆవిరైపోయినాయి. వడ్డీ చెల్లించే పరిస్థితి లేక ఇల్లు వదిలి పారిపోయిండు. విజయవాడలో ప్రకాశం బ్యారేజీ నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని స్వగ్రామానికి పంపారు. దీంతో అప్పులు ఇచ్చిన వారు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి మొండయ్య, శ్రీదేవిపై ఒత్తిడి తీసుకొచ్చారు. తరచుగా అప్పుల వాళ్ళు ఇంటికి వస్తూ డబ్బుల కోసం ఒత్తిడి తీసుకొస్తుండడంతో కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. చూడండి, ఒక్కసారి ఆత్మహత్యకి పాల్పడ్డాడు, బతికి బయటపడ్డాడు. పోలీసులు అక్కడ చూశారు కాబట్టి. దీని తర్వాత ఏం చేయాలా గవర్నమెంట్స్ కానీ ఏమన్నా? అసలు ఆయన మీద అసలు ఈ కుటుంబం పరిస్థితి ఏంటని అడిగినోడే ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. మళ్ళీ అదే ప్రయత్నం చేసిండు, చనిపోయాడు. దీంతో మంగళవారం తెల్లవారుజామున కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని సేవించాడు. ఆ తర్వాత మొండయ్య తన బామ్మర్ది కోలేటి రమేష్కు ఫోన్ చేసి తామంతా ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా చెప్పారు. దాంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న రమేష్ అపస్మారక స్థితిలో పడిపోయిన మొండయ్య కుటుంబాన్ని అంబులెన్స్లో బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మొండయ్య మంగళవారం రాత్రి 10:30 సమయంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం శ్రీదేవి, శ్రీ చైతన్య, సాయంత్రం శివప్రసాద్ చనిపోయారు. రమేష్ ఫిర్యాదు మేరకు తాండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడాదిలో 10 మంది. షేర్ మార్కెట్, ఆన్లైన్ గేమ్స్ కారణంగా మంచిర్యాల జిల్లాలో ఏడాది కాలంలో 10 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాశీపేటలో మొండయ్య కుటుంబం చనిపోగా ఈ ఏడాది ఆగస్టులో జిల్లా కేంద్రంలో కుటుంబం హైదరాబాద్లో సూసైడ్ చేసుకుంది. లోన్ యాప్ల వేధింపులతో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే ఇప్ప వెంకటేష్ తన భార్య వర్షిని, కుమారులు రిషికాంత్, విహాంత్కు విషమిచ్చి చంపేసి తాము కూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎంత భయంకరంగా ఆ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్ని వార్తలు వచ్చినా ఇందులో ఎవరో ఒకరు ఈ రకమైన పరిస్థితికి పాల్పడుతూనే ఉన్నారు. సో ఇట్లాంటి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి అప్పులు తెచ్చి పెట్టేవాళ్ళు మీ దగ్గరలో ఎవరైనా ఉన్నా, ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడే పిల్లలు కానీ ఇంకెవరైనా ఉన్నా వాళ్ళని అప్రమత్తం చేయాల్సిన సందర్భం ఉన్నది. ఒకవేళ పిల్లలైతే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి.
ఈ సూసైడ్ టెండెన్సీలో ఉన్నవాళ్ళు ఫ్యామిలీస్తో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో దాన్ని కుటుంబాలు గమనించాలి. మీకు ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పలేకపోతుంటారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారో పిల్లలు చెప్పే మాటలు ఫస్ట్ వినండి. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఇంటి పక్క వాళ్ళతో ముందు వాళ్ళతో షేర్ చేసుకుంటారు. కొంత వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తే కనీసం ఆ సూసైడ్ అన్న ఆలోచన నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది.